సముద్రంలో గల్లంతైన 6 మత్స్యకారుల కోసం అన్వేషణ కొనసాగుతోంది. ప్రాణాలతో బతికి బయటపడిన మత్స్యకారుడు కారే చిన్నకు విశాఖలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. చిన్నాను ఆయన భార్య కుటుంబ సభ్యులు కలుసుకున్నారు. ఐఎన్ఎస్ డేకా నుంచి చిన్నాను హెలికాప్టర్లో కార్గో షిప్ లోకి సురక్షితంగా తరలించారు నేవీ సిబ్బంది. కార్గో షిప్ నుంచి చిన్నాను విశాఖకు తీసుకొచ్చారు. మరో 24 గంటలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని కోస్టల్ సెక్యూరిటీ విభాగం ఐజీ గోపీనాథ్ జెట్టి చెప్పారు. హెలికాప్టర్స్ నిన్న ఈరోజు కూడా ఇప్పుడు కూడా చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు మనకి మిస్ అయినటువంటి మత్స్యకారులకు సంబంధించి ఎలాంటి ఆచూకీ మనకి కనిపించట్లేదు. ఇప్పుడు ప్రస్తుతం సముద్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కొంత రఫ్గా ఉండడం, అలల ఉధృతి, గాలి తీవ్రత కూడా ఎక్కువగా పెరగడం వల్ల సెర్చ్ ఆపరేషన్ అనేటువంటిది కంటిన్యూ అవుతుంది. ఇది ఇంకా నెక్స్ట్ 24 అవర్స్ కూడా కంటిన్యూ అవ్వడం జరుగుతుంది.